వెళ్ళి వచ్చింది. నాని పైసలు అడుగుదాం పటాకులు కొనుక్కోనికి. పటాకులు కొనుక్కొచ్చుకుందాం పండి. నాని పటాకులకు పైసలు పటాకులు కొడుకులు వచ్చింది. నాని పటాకులు లేవు లేవు ప్లీజ్ లేదు కది లేదు ఏమి లేవు. పైసలు పైసలు మాటిగా ఉంటారా? అబ్బో నేను అనుకోండి అరే కొంగరి మీరు కొంగరి తీసుకెళ్తారు. మీరు ఆయన అడుగు పటాకులు కొనుక్కుంటా పైసలు నాతరండి. పైసలు వేయండి ఎడబెట్టే లెక్క చూసుకో లేవు. అరే ఎవరు ఆయన అందరు పటాకులు తెచ్చుకుంటారు మాకే లేవు. నాయన అడుగు ఆయన ఇప్పిస్తాడు. నేను కూడా తెచ్చుకుండు తెచ్చుకోను. మీరు ఆయన ఇప్పించరా? వాళ్ళ ఆయన ఇప్పించినప్పుడు వాళ్ళ ఆయన ఇప్పించాను. ఇవి మీరు ఆయన తడుకో. మా డాడీ నిన్ను అడగమన్నాడు. మీ డాడీ అడగ మీ డాడీకి ఏం పని దొరకదు. నీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. ఏదో అనుకో 500 ఇచ్చేసిన ఇంకెక్కడికి వెళ్ళి వస్తాయి. చేతమ్ముడు ఆపడుకు ఆడిద్దరు పిల్లలు ప్రేమ అనుకని చేస్తున్నాడు. చేతమ్ముడు ఆపడు వేస్ట్ కూడా ఆపడు. 100 ఒక్కరు లోపలి. నేను పటాకులు తెచ్చిన రెండు గిన్నెలు అప్పుడు చెప్తా. ఈ గిన్నెలతో మెయింటైన్ చేసుకోవాలి. పటాకులు అవేరా పైసలు ఇవ్వాలా? ఇస్తా పాడు. అమ్మ బిచ్చమే అమ్మ అని అయ్యగాడు లేచేసాడు తాత. పైసలు లేవంటే పటాకీలు కొనుక్కోనికే పైసలు అందరూ కొనుక్కుంటుర్రు. మరి ఏం చేయమంటావు? పైసలు అరే లేవురా నా దగ్గర పైసలు అని చెప్పి విశ్వాసులు లేకుండా రా మీరు. విశ్వాసులు దేవోజీ 100 ఇచ్చిన 500 నొప్పి అవుతుందా? పల్లెలు కొట్టి కొట్టి నొప్పి అవుతుందా? పల్లెలు ఈమెడ కొట్టిందా? ఈడు కొట్టిందా? ఈమె పైసలు మాత్రం చాలా లైన్ లో కూస్తున్నారు. చాలా కిలాడీలు అయ్యో పడిపోయిన పైసలు ఇన్ని వెనక 50 రూపాయలకైనా వచ్చింది తెలుసా? వచ్చింది ఈ మధ్యన వచ్చింది. ఉంది చూపి దొరుకుతలేదు. ఎడికింది ఉంది 50 రూపాయలు చిక్క. ఇది 50 రూపాయలు చిక్కన 50 పైసలు రా. 50 రూపాయలు చిక్కన కాదు చూస్తే ఎక్కడ చూడండి ఫ్రెండ్స్. 50 రూపాయలు చిక్క 50 రూపాయలు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ పడిపోగలరు. అరే 50 రూపాయలు 50 పైసా 50 రూపాయలు ఒక్కసారి చెప్తాను. 50 పైసలు లేదా? ఇది ఎందుకు ఇట్లా వచ్చింది? అట్లనే వస్తుంది. 50 రూపాయలు కాదు 10 రూపాయలు.
50 రూపాయలు నాకే చెప్తున్నా. ఇది 10 రూపాయలు ఏదవా 50 రూపాయలు 50 ఎవరు రూపాయలు చెప్పింది ఇప్పుడే కొత్తగా వచ్చింది 50 రూపాయలు. నీకు చదువు చెప్పిన సార్ పట్టుకురావాలి. పట్టుకరా 50 రూపాయలు పెట్టుకో ఆటన పెట్టుకొని 50 రూపాయల చిక్ అంటావు. ఏంది మళ్ళీ 5 సున్నా 50 రూపాయలు లేకపోతే ఎంత? అవు నాకు తెలివి లేదు, తెలివి ఉంటే కదా. ఇప్పుడు అర్థమైంది మరి. 50 రూపాయలు నేను ఇస్తున్నా టిఫిన్ చేపనే పెట్టుకోవచ్చు. ఈ 50 రూపాయలు కన్నా అబ్బో వద్దురా బాబు. వీడు అమ్మ చూడండి, మా మనోళ్ళు చూడండి అమ్మ, ఒక ఆటన పైసలు ఇచ్చి టిఫిన్ చేయమని చెప్తుండ్రు. ఆటన అంటే 10 రూపాయలు 10 రూపాయలు 100 రూపాయలు అంటే 50 రూపాయలు అవి. నీ మొక్కం 50 రూపాయలు 50 రూపాయలు అవి. బాగా బాగా బాడతావు చెత్తమ్మ ఎవరు చెప్పింది ఏ చేస్తావు. అరే రియల్ గానే బాంబు. రియల్ గా బాబు అక్కడ ఆడే బాబు. అరే అగరబత్తి తీసుకురా. ఇలాంటి ఏదో నిజంగా అరే అగ్గిపెట్టెత్తున్నాడు విట్రా అగరబత్తి. ఆయనకైనా దమ్ము లేదు. హీ నాట్ హ్యావ్ దట్ మచ్ డాడ్. అంటే బాగా బాగా ముష్టి మునక ఎవడ నీకు యజమానది అక్కడ వెళ్ళిపో. నిజంగా పేరగలది. అరే నేను బిల్డింగ్ వెళ్ళింది దాంట్లో. అరే ఆ తలడిచ్చే ముందు ఎటవాడేది. అబ్బో చెత్త కూడా ఉడక చెత్తల పడటం. చదువుకో మంచిగా, చదువు సంది నేర్చుకో. డ్యాన్స్ నేర్చుకోనికి శాత కాదు. దాంట్లో మందు ఉంటుంది, కెమికల్ ఉంటుంది, నోట్లే పెట్టుకోకు. మందు దాకా నాకు నేను మాట అయినాను. నీకు ఏడవనీకేం రాకుండా సరిగా ఏడిస్తే సరిగా ఏడవాలి. అది మైకేల్ జాక్సన్ దానికి కాలకాడు కూడా వాళ్ళు. మైకేల్ జాక్సన్ నేను నీ ముఖం మైకేల్ జాక్సన్. మైకేల్ జాక్సన్ ఇలా నీవా అరే నీకు అంత సేమ్ లేదు. మందు అంత మందు పత్రాలు పెట్టుకోవచ్చు చేతంలో పెట్టేకో. జువించు జువించు కాదు దీవించు. జువించట జువించు. ఏం చూపించాలి? మందుని చూపించాలా? మందు తాగారయ్యా. రేపు థమ్స్అప్ తాగు. థమ్స్అప్ తాగి మందు తాగు. బొడ్డార బతుకమ్మ బొడ్డార బతుకమ్మ దీపావళి బతుకమ్మ ఏడదురా. నీ లోపల ఉంది. నా లోపల పైసలు ఎందుకు ఇస్తలేదా? దీపాలు కొనుక్కోవాలి. దీపావళి కొనుక్కొచ్చుకుంటా. పటాసులు కొనుక్కోవాలి. దంసింగ్ దేవులు ఎట్లా పోయి తెచ్చుకోమడు. కొనుక్కోవాలి. నా పేరు చెప్పి తెచ్చుకోమడు అన్ని. నా పేరు తెచ్చుకో. అదే నా పేరు చెప్పి ఏంటి ఇదేం బాంబో తెలుసా అని? ఇదేం బాంబో తెలుసా? ఏం బాంబో తెలియదు. సుత్తిల్ బాంబు. సుత్తిల్ బాంబు. లక్ష్మీ బాంబు. లక్ష్మీ బాంబు.